గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. జై వైజాగ్ ఫుడ్కి మీ అందరికీ స్వాగతం. ఆ స్వీట్ డ్రింక్ని మర్చిపోండి, మీకోసం మంచి సాల్ట్ డ్రింక్ తెచ్చాను. చాలా హెల్దీ కూడా ఇది. నేను చెప్పే విధంగా చేసుకోండి. దానికోసం సబ్జాలు 1 టేబుల్ స్పూన్ నానబెట్టేసుకోవాలి ఫస్ట్. అయితే సబ్జాలు నానబెట్టేసుకున్నాను, ఇది పక్కన పెడదాం. తర్వాత దానికి మనకు కావాల్సిన వస్తువులు పుదీనా, నిమ్మకాయ, తర్వాత మన దగ్గర ఏవైనా ఫ్రూట్స్ ఉంటే అవి వేయచ్చు. ఇక్కడ నేను నిమ్మకాయ వేస్తున్నాను, పుదీనా, తర్వాత మ్యాంగో, మామిడి పండు కూడా వాడుకోవచ్చు మనం. అయితే ఇక్కడ 2 కప్పులు మనకి ఎంత జ్యూస్ చేయాలంటే అన్ని నిమ్మకాయ వాడుకోవచ్చు. ఇక్కడ 3 గ్లాస్ అలా చేస్తున్నాను. దానికోసం ఒక నిమ్మకాయ మొత్తం రసం తీసేసి తర్వాత కట్ చేసినవి కూడా వాటర్లో వేసాను మంచి వాసన కోసం. అలా కట్ చేసిన నిమ్మకాయ జ్యూస్ వేసేసి ఆ తొక్కలను కూడా వేయండి. ఇక్కడ పుదీనా ఆకులన్నీ తీసేసి వేసేయాలి. ఇది ఒక 10 నిమిషాలు అలా కలిపేసిన తర్వాత రెస్ట్ ఇవ్వాలండి. వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. తర్వాత కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అవసరమైన దగ్గర షేర్ చేయండి. మింట్ అంటే చాలా కూల్ చేసేస్తుంది బాడీని, చాలా చల్లదనం కూడా. ఇది మనందరికీ తెలిసిందే. అయితే సమ్మర్లో కంపల్సరీ ఇది తాగాలి మనము. అప్పుడప్పుడు తాగుతుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఎండలు బాగా జోరుగా ఉన్నాయి. అయితే నేను ఇక్కడ 2 చిన్న స్పూన్‌తో సాల్ట్ వేసుకున్నాను. ఇది మీరు స్వీట్‌గా కావాలంటే స్వీట్ కూడా వేసుకోవచ్చు. అంటే పంచదార అయినా, పంచదార పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాల్టీగా చేస్తున్నాను. ఇక్కడ ఒక మామిడి చెక్క తీసుకొని, పండు చెక్క, దాన్ని కూడా ఇలా కట్ చేసేసి ఇదే వాటర్‌లో వేసేస్తున్నాను. నిమ్మకాయ, పుదీనా వేసాము, సాల్ట్ వేసాం. ఇది 3 గ్లాస్ వాటర్ అనమాట. ఇదంతా మొత్తం ఇలా కట్ చేసి జస్ట్ ఫ్లేవర్ కోసమని ఇది నేను మిక్సీ అది ఆడించను. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట సేపు పక్కన పెడితే కలిపి మనకి ఫ్లేవర్స్ అన్నీ ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. జస్ట్ మంచి వాసన కోసం పుదీనా చల్లదనం, మామిడి పండు స్మెల్, నిమ్మరసం, సాల్ట్ ఒక మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ సమ్మర్లో చాలా బాడీ కూల్ అవుతుంది తాగితే. ఇదైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను. ఒకసారి ఇలా విస్కర్‌తో ఇలా విస్క్ చేసుకోవచ్చు. లేదంటే స్పూన్‌తో కూడా కొంచెం కలుపుకుంటే దీనికున్న ఫ్లేవర్స్ అన్నీ నిమ్మరసం, మామిడిపండు, తర్వాత పుదీనా అంతా వాటర్‌లో దిగుతుంది. తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఇంక వేరే బౌల్‌లో ఇలా మొత్తం జల్లించేసి మనం వాటర్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. మిగతావి సపరేట్ మనం చేస్తాము. ఇవి కావాలంటే మొక్కల దగ్గర వేసుకోవచ్చు. వాటి దగ్గర మనం దీన్ని వేసేసుకోవచ్చు అనమాట. సరే, ఈ వాటర్లో మనం కొంచెం చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్ వేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ ఒక అరగంట సేపు నానబెట్టిన సబ్జాలు ఉన్నాయి, 2 టేబుల్ స్పూన్లు అలా వేసేసాను. అవి కూడా అంతేనండి. ఇది మీకు స్వీట్‌గా కావాలంటే పంచదార అయినా, పంచదార పౌడర్ ఉంటుంది కదా, షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాల్టీగా చేస్తున్నాను. షుగర్ డ్రింక్లు అయితే మనం చాలా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించేద్దామని ఇలా. అయితే సాల్టీగా చల్లగా చాలా బాగుంటుంది. ఇది తాగి 10 నిమిషాల తర్వాత మనకి బాడీ బాగా కూల్గా అనిపిస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అయితే బాగా మనకు తెలుస్తుంది అనమాట. ఇదైతే బాగా మిక్స్ చేసేసాను. సబ్జా తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా నచ్చుకుంటారు ఇంట్లో అందరూ. ఇలా పుదీనా లీవ్స్‌తో ఇలా డెకరేట్ చేసి సర్వ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. నచ్చితే వీడియో కామెంట్ కూడా చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. సరేనా? మాకైతే చాలా నచ్చిందండి. చాలా చల్లగా బాగుంటుంది. మా బాబుకి కూడా చాలా నచ్చింది. తాగుతున్నాడు వాడు. చాలా బాగుందని చెప్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.